అట్లాంటిది ఆయన యొక్క చరిత్ర మనం తెలుసుకోవాలంటే ఒకటి సినిమా, రెండు రాజకీయాలు. సినిమాల్లో ప్రపంచ నటుల్లో మేటి నటుడు ఎన్టీ రామారావు గారు. బహుశా సృష్టి వచ్చిన తర్వాతగానే మీరు చూసుకోండి, ఏ దేశంలో కానీ ఏ భాషలో కానీ రామారావు గారిలాగా వైవిధ్యంగా నటించినటువంటి నటుడు లేడు. ఎందుకంటే ఆయన పౌరాణికాల్లో నటించాడు, సాంఘికాల్లో నటించాడు, జానపదాల్లో, చారిత్రకం, అన్ని పాత్రలు. అది కాక నాయక పాత్ర, ప్రతినాయక పాత్ర, దర్శకత్వం, నిర్మాత, ఇన్ని పాత్రలు ఒకే ఒక్క నటుడు చేసినటువంటిది ఆయనే. అందుకే ఆయన ప్రపంచంలో మేటి అని అంటున్నాం మనం. సినిమాల్లో ఉన్నంత వరకు, సినిమాల్లో ఆయన పోషించిన పాత్రలన్నీ సమాజంలో మీరందరూ ఎన్ని వర్గాలు ఉన్నాయో వాళ్ళందరినీ ప్రతిబింబించే విధంగా పోషించారు. అందుకే తెలుగు ప్రజల గుండెల్లో ఉన్నాడు శ్రీ రామారావు గారు. రామారావు గారు సినీ జీవితంలో ఉన్నంత వరకు క్రమశిక్షణతో, పెద్ద ఆయన వస్తున్నాడు షూటింగ్ కంటే ఎవరైనా టైంకి వచ్చేవాళ్ళు, నిర్మాతలకి సహకరించేవాడు, నిర్మాతలందరినీ గౌరవించేవాడు. నిర్మాతగా ఉండి ఒక సీనియర్ యాక్టర్లు ఎవరైనా షూటింగ్కి వస్తే వారిని సాగనంపటం ఆనవాయితీ. అక్కినేని నాగేశ్వరరావు గారు చాణక్య చంద్రగుప్తలో నటిస్తే, బ్రదర్ మీరు ఎయిర్పోర్ట్కి రానవసరం లేదు, రేపు మార్నింగ్ ఆచారాలు వద్దు మన ఇద్దరి మధ్య అంటే, తెల్లవారుజామున క్రమశిక్షణతో ఆయన సాంప్రదాయాల్ని గౌరవించి ఎయిర్పోర్ట్కి వెళ్ళి సాగనంపి వచ్చినటువంటి మహామనిషి ఎన్టీ రామారావు గారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.